నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు కూడా కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తానండి. నిన్న వీడియో చెప్పాను కదండి, మానేయాలా, స్టార్ట్ చేయాలా అన్న విషయంతో ఎవరో ఒక్కరు కామెంట్ పెట్టినా కూడా నేను స్టార్ట్ చేయాలని అనుకున్నానండి. ఏదైనా నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను కదండి, నాకు సంకేతాలు దేవుడిస్తే కానీ నేను చెయ్యను. నిజంగా ఈరోజు కనుక నాకు కామెంట్ రాకపోతే నేను వీడియో ఆపేసిందినండి. ఎందుకంటే ఏ కొద్ది మంది చూసినా కూడా చాలండి. అంటే నా వీడియోస్లో కలర్ఫుల్గా అట్లాగా ఉండేది కాదు కదండి. ఒక మోరల్గా మోటివేషనల్ మాటలు మాత్రమే చెప్తాను కాబట్టి అది అందరికీ నచ్చదండి. కానీ కొంతమందికి పనికొచ్చే వాళ్ళు ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరికి అంతో ఇంతో కొంతమందికి పనికొస్తుంది కాబట్టి ఇప్పుడు చూసే ఈ రాజకీయాలు వీటన్నిటికన్నా కాస్త కూస్త మంచి విషయాలు నేర్చుకుంటారన్న విషయంతో నేను ఈ ఛానల్లో ఈ విషయాలు చెప్తుంటానండి. ఈరోజు నాకు ఆ కామెంట్ పెట్టినందువల్ల ఫోన్లే చూస్తారు నిదానంగా అన్న ఆసక్తితోటి నేను మీ ముందుకు వచ్చాను. ఇంత స్టోరీ చెప్పాను కదా అని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇద్దరి జీవితాల కథ చెప్తానండి. ఇద్దరు జీవితాలు, ఒకరు 78 ఇయర్స్, ఒకరు 58 ఇయర్స్, అంటే 78 ఏళ్ళు 58 ఏళ్ళు ఇద్దరు కథ నేను చెప్తాను ఈరోజు. ఇక ఈ 58 ఏళ్ళు అంటే మీకు పెద్ద స్టోరీ చెప్పాలంటే పోసుకొచ్చినట్టు చెప్తానండి. నా కళ్ళ ముందే జరిగిన విషయాలు కాబట్టి నేను ఎప్పుడు స్క్రిప్టు ఇవంతా చెప్పనండి. ఎందుకంటే నాకు నా చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ చూసే మీకు వీడియోలు చెప్తుంటాను. దాన్ని బట్టి మీరు అనుసరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాసుకొని చెప్పడం నాకు రాదు కాబట్టి ఈ వీళ్ళిద్దరి గురించే చెప్తాను. తర్వాత మీ అనుభవాల్ని నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక లైక్ ఇచ్చేసేయండి నాకు. తర్వాత లాస్ట్లో కామెంట్ పెట్టండి అంతా విని. ఇప్పుడు ఈ ఇద్దరి విషయాలు ఏంటంటే, ఈ 78 ఏళ్ళ ఆమెకి ఏ ఒక్క జబ్బు లేదు, హ్యాపీగా ఉంది. ఆమె వండుకుంటుంది, ఆమె తింటుంది, ఆమె హ్యాపీగా ఉంది. ఈ 58 సంవత్సరాల ఆమెకి 20 ఏళ్ళు తేడా ఉంటే ఆమె ఎట్లుందంటే ఇక రేపో మాపో చచ్చేదానిలాగా ఉంది. ఇక దీనికి కారణాలు ఏంటి అంటే, ఈ 78 ఏళ్ళ ఆమె ఉంది కదండి, ఆమె పెళ్ళైనప్పటి నుంచి తను సొంతంగా తన భర్త సంపాదించే డబ్బుతోటి అంటే ఒక మంచి జాబ్లో ఉన్నాడు. మంచిది కానీ చెడ్డది కానీ ఆడ మనిషి అంటే ఇల్లుని సంరక్షించుకునేది అట్లా ఉంటుంది కాబట్టి ఆయన తెచ్చే డబ్బులతోటే 4 పిల్లల్ని చాకిందండి. 4 పిల్లలు ప్రయోజకులను చేసింది, 4కి పెళ్ళిళ్ళు చేసేసింది. అంటే నేను అంతా చెప్పకుండా కొద్ది మాటలతో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. తర్వాత దాని గురించి ఎవరు ఏంటి అని అంటే కూడా వివరిస్తాను నేను. ఇక ఆమె 4 పిల్లలకి పెళ్లి చేసేసింది. పెళ్లి చేసి ఆమె భర్త, ఆమె, ఈ 4 పిల్లలు, 4కి వచ్చిన వీళ్ళ గురించి మనం ఒక్కొక్కరిగా చెప్పుకుందామంటే, ముందు ఒక కూతురికి చేసేసింది, పెద్ద కూతురికి పెళ్లి చేసింది. అమ్మాయి అత్తగారింటికి పోయింది. ఇక తన భర్తతో పాటు ఇంకో 3 పిల్లలు ఉన్నారు. ఇక వస్తా పోతూ ఉంటారు కదండి. కూతురు పెళ్లి చేసినా కూడా ఎప్పటికైనా ఆడపిల్లకి పెళ్లి చేయాలి కదా, వస్తా పోతూ ఉంటారు. ఇక రెండవది ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అంటే ఆ అమ్మాయికి అన్న. ఆ అమ్మాయికి అన్నకు కూడా పెళ్లి చేసేసి కోడలను తెచ్చుకుంది. ఇక ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు అయితే ఇక ఒక కూతురికి ఒక కొడుకు పెళ్ళి అయిపోయింది. ఆ కొడుకు భార్య వచ్చింది. ఒక్కటే కదా కోడలు ఇంట్లో. ఆ ఇల్లు అట్లా సాగిపోతూ ఉంది. అత్త కోడళ్ళు అడ్జస్ట్ అయిపోయి సాగుతూ ఉంది. ఆ సాగుతూ ఉన్న సమయంలో ఇక మళ్ళీ ఇంకొక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి కూడా పెళ్లి చేసేసారు. ఇక పెళ్లి చేసి ఆ అమ్మాయిని కూడా పంపించారు. ఇక ఇద్దరు కోడళ్ళు, లాస్ట్లో కొడుకు కూడా పెళ్లి చేసింది. ఆ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, భార్య భర్త, వీళ్ళు 4 హ్యాపీగా ఉన్నారు ఆ ఇంట్లో. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక అంటే ఒక్క కోడలు ఉన్నప్పుడు ఏ గొడవ రాదు కదండి. ఇద్దరు కోడళ్ళు వచ్చారు. ఇద్దరు వచ్చాక ఇక ఆమె చేయకుండా నేనెందుకు చేయాలా, నేను చేయకుండా ఏమి చేయకుండా నేనెందుకు చేయాలా అన్న పోటీలు వచ్చేసాయి వాళ్ళిద్దరికీ. ఇక్కడ చేసేదంతా అత్తగారి శ్రమపడి ఖచ్చితంగా ఆమె కనీసం ఒక 60 ఏళ్ల దాకా ఆమె వండి ఆమె పెట్టేది. వాళ్ళు జాబులకు పోతున్నా కానీ అందరూ జాబ్ చేసేవాళ్ళే. ఆ కోడళ్ళు జాబుకు పోతున్నా కూడాను ఆమె చేసేది, ఆమె వండి పెట్టేది, వీళ్ళు తినేవాళ్ళు. ఇలా జరిగే సమయంలో ఈ కాస్త టైంలో, అంటే పోయే ముందు వచ్చిన తర్వాత ఈ కాస్త టైంలోనే ఏదో గొడవలు జరుగుతుండేది. అంటే అన్నదమ్ముళ్ళ భార్యలకి.
ఈ జరుగుతుండే ఇదిలో ఎవరి పక్క మాట్లాడగలరు ఈ అత్తమామ గారులు. కాకపోతే ఎవరి పక్క మాట్లాడలేక నలిగిపోతున్నారు. కానీ అట్లా అట్లా చిలుకు చిలుకు గాలివాన అయిపోయి వాళ్ళు చిన్నగా ఒకరికొకరు వేరే వేరే కాపురాలు వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు ఉండేది సొంత ఇల్లే, అది పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అందరికి కావాలి కదా, ఇద్దరు కొడుకులకి కావాలి, వీళ్ళ భార్యాభర్తకి ఒక బెడ్రూమ్ కావాలి, వచ్చిపోయి కూతుళ్ళకి బెడ్రూమ్ కావాలి కాబట్టి 4 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకున్నారు. బాగుంది అంతవరకు. ఇంకా అంతా అయిపోయి ఇప్పుడు ఒకరు వెళ్ళిపోయారు. ఆ కోడలికి ఈ కోడలికి పడకుండా వెళ్ళిపోయారు. ఇక భర్త అంటారా, ఎంత మంచి కొడుకైనా కానీ, ఎంత ప్రేమ ఉన్నా కానీ భార్యను వదిలిపెట్టి ఎవరుంటారండి? అమ్మ నాన్న పోగొట్టుకోగలరు కానీ భార్యను వదిలి ఉండలేరు కదా. అందుకని ఆ అబ్బాయిని వదిలేసుకున్నారు. సరే, ఆ అబ్బాయి అయితే వాళ్ళకి టచ్లోనే ఉంటాడు, ఆ కోడలు టచ్లోనే ఉంది. ఎందుకంటే పడంది ఇక్కడ కోడళ్ళకి, తోడి కోడళ్ళకే కదా. వాళ్ళు విడిపోయి 20 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికే బాగానే ఉన్నారు. తర్వాత కాలక్రమంలో ఏంటంటే ఈ రెండో కోడలు కూడాను, ఇక ఈ కోడలు వేరే పోయింది కదా, నేను ఎందుకు కలిసి ఉండాలి అన్నట్టు ఈమె వెళ్ళిపోయింది. ఇక తర్వాత పక్షులన్నిటికీ రెక్కలు వచ్చి వెళ్ళిపోయాయండి. ఎందుకంటే కూతుళ్ళు తప్పదు, పెళ్ళిళ్ళు చేసి అత్తారేళ్ళకు పంపించేసేయాలి. కొడుకులే అంటే ఒకరికొకరికి సఖ్యత లేకుండా విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇక అత్త మామ అంటే ఈ పెద్ద ఆవిడ వాళ్ళ భర్తే మిగిలారు. ఈ మిగిలిన దాంట్లో కొంతకాలానికి ఆమెకు ఒక 70 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. అంటే 70 ఏళ్ళకి ఆమె భర్త చనిపోయాడు. ఇప్పుడు నేను 78 ఏళ్ళు అన్నాను కదా, ఆమెకి 70 ఏళ్ళకి భర్త చనిపోతే ఆమె ఒంటరిగా ఆ ఇంట్లోనే ఉంది. ఇక ఆ ఇంట్లో ఒంటరిగా ఆమె ఉంది. ఇంతమంది మధ్యన బతికినా ఆమె ఒంటరిగా ఎందుకుంది, ఎంత హెల్దీగా ఉంది అనే విషయానికి వస్తే ఇక్కడ ఈ 58 ఏళ్ళ ఆమె ఏంటంటే ఆమెకి సొంత ఇల్లు లేదు. ఒక కొడుకు, ఒక కూతురు పెళ్లి చేసేసింది. కొడుకు కోడలు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఈమెకు మాత్రం మనశ్శాంతి ఎందుకు లేదు అంటే తనకంటూ ఒక ఇల్లు లేదు. తర్వాత ఈ ఒక్కొక్కసారి ఆడవాళ్ళు 40 ఏళ్ల జీవితంలో, వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి కనీసం 20 ఏళ్ళకు పెళ్లి చేసుకున్న 60 ఏళ్ళ జీవితంలో వాళ్ళ చేతి వంట వాళ్ళ తిండికే అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు వేరే తిండికి అలవాటు పడాలంటే కాస్త టైం పట్టద్ది. సరే, అట్లా కూడా కష్టపడి వాళ్ళు చేస్తారు. ఎంతవరకు చేస్తారు వాళ్ళు? ఒక 60-65 ఏళ్ళు వచ్చేదాకా చేయగలరు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈమె ఎప్పుడన్నా బాగలేనప్పుడు, మనసు బాగలేనప్పుడు, ఓపిక లేనప్పుడు, అలాంటప్పుడు ఏమైందంటే ఈమె చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఈ కోడలు చేయాలి. ఈ కోడలు చేయాలంటే కొన్ని విషయాలు మగవాళ్ళకి తెలియదండి, కొడుకులకి తెలియదు ఎప్పుడు కూడాను. మనల్ని అందరూ ప్రేమిస్తుంటారు. తర్వాత కొంతమంది తెలివిగా అయ్యిందంటే ఏదో కుక్క బిస్కెట్లు వేసేసినట్టుగా వేసి మంచిగా మనతో మాట్లాడుతుంటే అమాయకమైన వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళని ప్రేమిస్తుంటారు. ఈ ప్రేమలో వాళ్ళ తప్పుల్ని క్షమించేస్తుంటారు. అట్లా పోను శృతి మించి రాగాన్ని పడిపోయాక తర్వాత వీళ్ళు చెయ్యలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఇక వీళ్ళతోటి ఏం పని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు వీళ్ళు ఎంతో ఇల్లు ఒద్దిగ్గా పెట్టుకొని పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేసి ఇంత చేసుకున్న వాళ్ళు ఇళ్ళను శుభ్రంగా ఎందుకు పెట్టుకోలేరు? కానీ ఇక్కడ ఆమె పడిపోయిన రోజు ఎక్కడే ఉంటాయి, ఎక్కడ సామాన్ అక్కడే ఉంటాయి, వంట ఉండదు, హోటల్లోంచి తెచ్చుకోవాలి, ఇష్టం లేని తిండి తినాలి. ఇన్ని ఉంటే వీళ్ళు ఎట్లా ఉంటుంది? తర్వాత దానికి తోడు కొడుకున్నప్పుడు ఒక రకంగా బాగా మాట్లాడడం, కొడుకు లేనప్పుడు తను చెప్పే మాటలు ఫస్ట్ విన్నా కూడాను కొన్ని చెవుకు వేసుకున్నా వేసుకోకపోయినా ఊంగొట్టేవాళ్ళు. ఇట్లా ఉండేటప్పుడు ఇంకా అసలు పనిచేయడం మానేసుకున్నాక, మనసు బాగాలేక పనిచేయడం మానేసుకున్నాక ఈ అమ్మాయి చేయాల్సి వచ్చినప్పుడు తను కొడుకు ఇంట్లో లేనప్పుడు ఆ గిన్నెలు ఈ గిన్నెలు పగలగొట్టడం, అది చేయడం ఇది చేయడం. ఒక వయసు వచ్చిన తర్వాత పెద్ద సౌండ్లు వినిపించినప్పుడు, ఏదన్నా ఒక మాట గబుక్కుమని అడిగినప్పుడు, అలాంటప్పుడు మనసుకు చాలా కష్టం అవుద్ది. ఆ కష్టమైనప్పుడు మానసికంగా వాళ్ళు తిరిగి మాట్లాడలేక, కొడుకుని వదులుకోలేక, కూతురు దగ్గర పోయి కాపురం ఉండలేక ఈ రకంగా రకరకాలుగా నలిగిపోయి వాళ్ళు మానసికంగా సంతోషమే సగం బలం అంటారు కదండి, ఆ విధంగా ఈమె
78 ఏళ్ళం కన్నా ఈమె 98 ఏళ్ళం అయిపోయింది లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే వయసులో కాదండి, మానసిక పరిస్థితిలో అట్లయిపోయింది. అట్లయిపోయినప్పుడు ఈ విషయం నేను స్వయంగా చూసి అప్పుడు అనుకున్నాను, నేను వీళ్ళు ఎందుకు సుఖంగా ఉన్నారు, ఈమె ఎందుకు ఇట్లా ఉంది అని నేను అనుకుంటే, ఆమె సొంత ఇంట్లో లేదండి. ఎప్పుడైనా మనం ఉన్న ఊరిని, కన్న తల్లిని మనం ఎలా ప్రేమిస్తామో అట్లాగే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఆడవాళ్ళకి వృద్ధాప్యంలో భర్త చనిపోయినా కూడా ఆమె ఇప్పటిదాకా బతికే ఉంది, బాగుంది అంటే ఆమె వండుకుంటుంది, ఆమె తింటుంది. ఇష్టమైనప్పుడు తింటుంది, కష్టమైనప్పుడు వండుకోకుండా పడుకుంటుంది. మజ్జిగో పాలో ఏదో తాగేసి పడుకుంటుంది, ఒక పండో ఏదో ఒకటి తిని పడుకుంటుంది. ఆమెకు ఇష్టమైంది అనుకోండి, ఓపిక లేస్తే వండుకొని తింటుంది. ఇష్టమైతే టీవీ పెట్టుకొని ఏదన్నా చూస్తారు. ఇక సొంతంగా వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అన్ని పనులు. ఈ రోజుకి కూడా పోయి షాపుకి పోయి ఆమె తెచ్చుకుంటుంది, చేసుకుంటుంది, అన్నీ చేస్తుంది అంటే డిపెండ్ అవ్వాలా ఆమె ఇప్పుడు. సొంతంగా ఆ ఉన్న ఇంట్లోనే ఉంది కదా, వీళ్ళే వెళ్ళిపోయారు బయటికి, ఆ ఉన్న ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఈ ఇంటికి ఈమె ఈ 58 ఏళ్ళ ఆమె పెద్ద అయినా కూడాను, కానీ ఎంతైనా కూడాను ఇక్కడ ఉన్నట్టే ఫీలింగ్ ఆమెకి. ఏంది, కొడుకు దగ్గర ఉన్నట్టే, కోడల దగ్గర ఉన్నట్టే ఫీలింగ్. దాంట్లో ఇది చెప్పలేక చేయలేక నలిగి నలిగి ఆమె రోజు రోజుకి కృషించిపోతుంది. ఇక కూతురికి చెప్పుకున్న కూతురు కూడా ఈ వయసులో అమ్మ ఊరుగాని ఊరిలో వేరే ఇంట్లో ఉంటే ఆమె పరిస్థితి ఏంటి, అక్కడే పోతుందేమో అన్నట్టు కూతురు మంచి కోసమే చెప్పొద్ది, కొడుకు దగ్గరే ఉండమని. కొడుకేమో ఈ బాధలు తెలవదు. ఇవన్నిటి మధ్యన నేను ఇదంతా చూసి ఆమెకు మనమైతే ఏమి చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కలహాలు మనం పెట్టినట్టు అవద్దు. కాబట్టి ఇది ఇట్లాంటి పరిస్థితులు ఎంతమంది ఎదుర్కొంటున్నారో ఇవన్నీ నాకు ఒక కామెంట్ రూపంలో పెట్టి దీనికి ఒక సొల్యూషన్ కూడా మీరు ఇస్తారని నేను ఆశిస్తూ ఈరోజు నా వీడియో ఇంతేనండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.